కును సంఘమంతటికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఓకే, జాగ్రత్తగా దేవుని మాటని ఆలకించండి. పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే. సర్వోన్నతుడైన దేవుడు గడిచినటువంటి 5 నెలలు తన అపారమైనటువంటి కృపలో భద్రపరిచి గద్దట తన పిల్లల్ని తన రెక్కల కింద మోసి ఆడిస్తుందట. అలా గడిచినటువంటి మళ్ళీ తగ్గిందిరా. ఏమైంది? ఇది బేస్ తగ్గింది. అది ప్రైజ్ ద లార్డ్. ఆ గద్ద రెక్కల మీద తన పిల్లలు ఎలా మోస్తుందో గడిచిన 5 నెలలు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, దేవుడు నాకు అప్పగించిన ఆయన సంఘాన్ని గడిచిన 5 నెలలు మన భారములన్నీ కూడా భరించి, అట్ ఏ సేమ్ టైం కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచి గడిచిన 5 నెలలు ఈ 6వ నెలలో తీసుకొని సురక్షితముగా మనకు 6వ నెలలో ప్రసాదించిన దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. నా ప్రియులారా, దేవుడట ఉన్నారు ఇక్కడే అందరూ. ఒకసారి బిగ్గరగా చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపడదాం. హల్లెలూయా చెప్తారా? ఇంకొకసారి. అమ్మయ్య, అలర్ట్గానే ఉన్నారు. బల్లారాధన కదా, జాగ్రత్తగా వినండి. దేవుడట భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి సమయాన్ని ఇచ్చేవాడట. ఏంటట? ఎవరికి? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి. నీవు ధనికుడివైనా, దరిద్రుడైనా, నిరుపేదవైనా, నిరుద్యోగివైనా, దీన స్థితిలోనూ ఉన్నా, సంపన్న స్థితిలోనూ ఉన్నా, నువ్వు అధికారివైనా, ముఖ్యమంత్రివైనా, ప్రధానమంత్రివైనా, నువ్వు డాక్టర్వైనా, నువ్వు యాక్టర్వైనా, నువ్వు ఎవడివన్నా కానీ, ఎవరన్నా కానీ, మీరు ఎవరన్నా కానీ, ప్రతి మనిషికి దేవుడు సమయాన్ని ఇస్తాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి మానవునికి, అనగా దేవుని యొక్క ఊపిరి మానవుల యొక్క నాసికా రంధ్రములో కలిగిన ప్రతి మానవునికి దేవుడు ఏమిచ్చేవాడై ఉన్నాడు? సమయాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. చెప్పాలి అందరూ, ఏమిస్తాడు? సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని ఎందుకొరకు ఇస్తాడు అన్న అంశం మీద ఈరోజు ఆత్మదేవుడు మీ అందరితో, లైవ్లో ఉన్న బిడ్డలతో మాట్లాడదలుస్తున్నాడు. లైవ్లో ఉంటున్నా, లైవ్లో వింటున్నా ఈ బిడ్డలతో కూడా ప్రభు మాట్లాడదలిసిన మాట, హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వీళ్లకు ఏ విధంగా సమయాన్ని ఇస్తున్నానో, ఈ లైవ్లో ఈ మాటలు వింటున్నటువంటి మీకు కూడా సమయాన్ని ఇస్తున్నాడు. దూరాన సమీపాన ఉన్న ప్రతి ఒక్కరికి, అనగా భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి. అది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు, అవునా? ఎవరికి సమయం ఇస్తాడు ఆయన? భూమి మీద బ్రతికి ఉన్న వాళ్ళకి సమయం ఇస్తాడట.
ఒకసారి చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే ఆ మాటను, ఎందుకు దేవుడు మనిషికి సమయాన్ని ఇస్తున్నాడో, నేనే రెఫరెన్స్ చెప్పలేదు, ఎందుకు బైబిల్ సరా పరా కరా అని కొరుకుతున్నారు, ఏమని చెప్తినా మళ్ళా. ప్రతి మనిషికి దేవుడు సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు తెలిసంటావో తెలియకంటావో నాకైతే తెలియదు. సమయము దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు. అది నీవు తెలిసి అంటావో తెలియకంటావో లేకపోతే వాడుక భాషగా నీకు అలవాటయ్యి అంటావో తెలియదు. సమయము ఒక వ్యక్తిని దాటి వెళ్తే తిరిగి రాదు. తిరిగి రానివెన్నో ఉన్నాయి. ఇంకా దాని జోలికి వెళ్ళను, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళి చెప్తున్నా. సమయము నిన్ను దాటిపోతే తిరిగి అది నీవు మరలా నీకు అందుబాటులోకి రాదు. కాబట్టి సమయము దేవుడు భూమి మీద బ్రతికున్న నీకు నాకు ఇస్తున్నాడట. ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఈ విషయము చాలామందికి తెలియక, తెలిసిన ఈ మాట వెనకాల దాగి ఉన్న దైవ చిత్తమేమిటో తెలుసుకోక, ఈ మాట తెలిసినప్పటికీ ఈ మాట వెనకాల దేవుని దాగి ఉన్న అనాది చిత్తము, అనాది ప్రణాళిక ఏమిటో అర్థము కాక, ఈ మాట అప్పుడప్పుడో ఎప్పుడెప్పుడో ఎల్లప్పుడూ ఉపయోగిస్తున్నా ఈ మాటలో దాగి ఉన్న నిగూఢమైన సత్యమేంటో నీకు తెలియక సమయాన్ని ఎలా ఉపయోగించుకోమన్నాడు, ఇచ్చిన సమయాన్ని మానవుడు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. లిజన్, బి కేర్ఫుల్. కొంచెం లోతుకు దిగుతున్నా. ఇన్నాళ్ళు సమయము దేవుడు నీకు ఇచ్చాడు. బహుశా నీ వయసు 20, 30, 40, 50, 60, 70, 80 అంతే. ఇప్పుడు అది కూడా లేదు. బైబిల్ ప్రకారం బట్టి నేను ఆగిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధిక బలమున్న ఎడల ఆ అధిక బలముండి అడ్డమైన గడ్డి తినకుండా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకుండి దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క కౌగిలిలో నువ్వు ఉండగలిగితే నీ లైఫ్ స్టైల్, నీ జీవించు సంవత్సరములు నా దేవుడు అధికము చేసి నడిపిస్తాడు. చెప్పలు కొట్టు బిగ్గరగా. ఇప్పటికి నీ వయసు ఎంతనో నీకు తెలుసు బాగా. అయితే దేవుడు ఇప్పటి వరకు నీ వయసులో నీకిచ్చిన సమయాన్ని నువ్వేం చేశావో, ఏమి చెయ్యటానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడో కొంచెం క్లారిఫికేషన్ ఇస్తా. ఆత్మ తేటగా మీతో మాట్లాడునుగాక. ఈ ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగల మీరందరూ గ్రహింతురుగాక. దేవుడు నీకిచ్చిన సమయాన్ని ఎందుకు నీకు సమయం ఇస్తున్నాడు? దేవుడు నీకిచ్చిన సమయాన్ని నువ్వేం చేస్తున్నావు? ఈ విషయాన్ని కొంచెము ధ్యానిస్తే మానవునికి దేవుడిచ్చిన సమయాన్ని తనకు అనుకూలంగా వృధా చేసుకుంటున్నాడు, తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. దేవుడు తనకిచ్చిన సమయంని పిల్ల దశలో నుంచి తిరిగి పెద్దయింత వరకు సమయం ఇచ్చాడు. ఆ దశ నుంచి ఇంకొంచెం దశకు పెరిగేసరికి దేవుడిచ్చిన సమయాన్ని చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజినెస్లు, ఈ రీతిగా దేవుడిచ్చిన సమయాన్ని నీవు తీసుకున్నావు. ఇంకొంచెం ఆ దశ దాటి పైకి వచ్చేసరికి దేవుడిచ్చిన సమయాన్ని వివాహాలకు,
అనగా పెళ్ళిళ్ళకు, అనగా మ్యారేజ్కి తీసుకున్నాం. ఆ స్టేజ్ దాటి ఇంకొంచెం దేవుడు నీకు సమయం ఇస్తే, మ్యారేజ్ అయిన తర్వాత మిగిలిన దేవుడిచ్చిన సమయము కాస్త పిల్లలు కనటానికి సమయాన్ని తీసుకున్నాం. ఇంకొంచెం దేవుడు నీకు సమయాన్ని ఇస్తే, ఆ ఇచ్చిన సమయము మరలా పిల్లలను పెంచి పెద్దవాణ్ణి చేసి ప్రయోజకులు చేయటానికి సమయాన్ని చెప్పండరా, దేవుడు ఇస్తున్న సమయాన్ని మానవుడు ఉపయోగించుకుంటున్నాడా, దుర్వినియోగం చేసుకుంటున్నాడా? ఏ విధంగా సమయాన్ని ఉపయోగించాలి అన్న సత్యాన్ని ఈ నెల మొదటి వారంలో మీరు గ్రహించండి. చదవద్దు అని చెప్పడం లేదు, ఉద్యోగాలు వద్దు అని చెప్పటం లేదు, పెళ్ళిళ్ళొద్దు అని చెప్పటం లేదు, పిల్లలు కనొద్దు అని చెప్పటం లేదు, సంసారాలు వద్దు అని చెప్పటం లేదు. కానీ మానవుడికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన ఒక్కసారి నీకు ఇచ్చిన సమయము మరలా తిరిగి రాదన్న తెలుసు కూడా, ఎంతసేపు ఉన్న ఈ సమయాన్ని నీ భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన వాటికే ఖర్చు చేస్తున్నావు. కానీ ఆమేన్, దేవుడిచ్చిన సమయాన్ని ఆత్మ సంబంధంగా ఏమైనా నీ ఆత్మకు క్షేమాభివృద్ధి కలిగించే విధముగా ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావో లేదో ఒక్కసారి నీ అంతరాత్మను పరీక్షించుకో. ఇందాక చెప్పినట్లుగా దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని ఆయా రీతిలుగా నీవు ఉపయోగించుకుంటూ సడన్గా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు, బ్రదర్ దా, ఏంటి ఇటు వచ్చావు అంటే, ఎప్పుడైనా ఇంకా రావాల్సిందే కదా ప్రభువా. ఓకే, సరే, భూమి మీద ఎన్నాళ్ళు బ్రతికొచ్చావు? నేనా దగ్గర ఒక 90. మంచిగా హెల్త్ గురించి బాగా కేర్ తీసుకుంటున్నాను బ్రదర్. ఎస్ అయ్యా, కాబట్టి 90 దగ్గర 100 పడుతున్నాయి. అది ఎందుకో నువ్వు ఉలిస్టాకల్లా దగ్గర వచ్చేసా అంటే, ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడట, భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ దినాల్లో, భూమి మీద నేను నీకు ఇచ్చిన సమయాన్ని ఒక్కసారి ఎలా నువ్వు ఖర్చు చేసావో నాకు ఒక్కసారి వివరించునైనా, వినాలనుంది అని అడిగాడట. ఎవరు? యేసయ్య. ఎవరిని? ఆ వ్యక్తిని అడిగితే, ఇందాక నేను ఏది చెప్పానో, ఏం చెప్పా? ఇంకా చెప్పండి. సమయాన్నంతా ఏం చేశానని చెప్తున్నాడు? చెప్పాలా? కుటుంబ పోషణ కొరకు, కుటుంబాన్ని కట్టుకోవడం కొరకు, ఈఎంఐలు కట్టడానికి, లేనిపోని తలకాయ నొప్పులల్లా పెట్టుకున్నాం కదా, వీటికే సమయం వల్ల అయిపోతే, సడన్గా ఏందో ఒక గుండె నొప్పి చాకల్లా హాస్పిటల్కి పోతే, హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా పోకుండా ఎక్కడికి వచ్చా? చెప్పాలా? నీ దగ్గరికి వచ్చాను ప్రభు అన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కాలంలో ఎక్కువ శాతం మనిషి మీద అటాక్ చేసేది ఏంటో చెప్పండి? చెప్పాలా? ఇంకొంచెం గట్టిగా, కొంచెం నిదానంగా చెప్పు, స్లో మోషన్లో. హార్ట్ పైన ఏదో అటాక్ జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునంటారా? హార్ట్ దేనికో అటాక్ గురైపోతుంది. వై? బికాజ్ ఎందుకు నీ హార్ట్ అటాక్ గురవుతుందంటే, ఆ హార్టులో దేవునికి స్థానం లేదు కనుక, ఆ హార్టులో ఉండాల్సినటువంటి వ్యక్తికి స్థానం లేదు కనుక, ఉండకూడనివన్నీ నీ హార్టులో వచ్చాయి కనుక నీ హార్టుపై ఇవి అటాక్ చేస్తున్నాయి.
నీ హార్ట్ను బలహీనపరుస్తున్నాయి. దేవుడు అడిగితే అతను ఇచ్చే సమాధానం మీదట సడన్గా గుండె నొప్పి వచ్చింది, నీ దగ్గరికి వచ్చేసానయ్యా. ఇప్పుడు జాగ్రత్తగా విను. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ ఉద్యోగానికి వగైరా వగైరా చేసుకోవద్దు అని నేను చెప్పడం లేదు. గతంలో ఒకసారి నేను చెప్పాను. ఎప్పుడో వర్షిప్లో దేవుడు ఆ వర్డ్ రిలీజ్ చేశాడు. ఒక రోజుకు సగటు మానవునికి దేవుడు ఇస్తున్న సమయం ఎంతో తెలుసా? పర్ డే ఒక రోజుకు మానవుడు ఎన్ని గంటల సమయం ఇస్తున్నాడు మానవునికి దేవుడు? చెప్పననా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సగటు ఒక మానవునికి దేవుడు ఇస్తున్న సమయం ఎంత అంటే 24 గంటలు. సమయాన్ని అన్నిటికీ హెచ్చిస్తున్నావు, సమయాన్ని అన్నిటికీ బాగా పొదుపు చేస్తున్నావు. సమయాన్ని నీ శరీర సంబంధమైన వాటికి, సమయాన్ని నీ శరీర సంబంధమైన ఉద్యోగానికి, సమయాన్ని నీ శరీర సంబంధమైన భార్యకు, సమయాన్ని నీ శరీర సంబంధమైన భర్తకు, సమయాన్ని నీ శరీర సంబంధమైన చదువులకు చక్కగా ఖర్చు పెట్టుకుంటున్నావే. ఈ ఇంగిత జ్ఞానం అయితే నీకుందే. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఎంత హెచ్చిస్తున్నావు? ప్రైజ్ ద లార్డ్. ఉన్నారు ఇక్కడనే? చెప్పలు కూడా ప్రభు నామని కనపడదామా? కొంచెం గట్టిగా. ఏమో కొన్ని బండ్లు మెత్తబడుతుంటే డీజిల్ ఏమైపోయినట్టుందేమో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మానవుడు గ్రహించాల్సింది, మానవుడు గుర్తెరగాల్సింది, మానవుడు నిత్యము తన మదిలో ఉంచుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇస్తున్న సమయాన్ని శరీర సంబంధంగా చక్కగా నువ్వు దేనికి దానికి ఉపయోగించుకుంటున్నావు. మంచిదే. సమయాన్ని ఇచ్చేది ఎవరు? చెప్పండమ్మా. దేవుడు కదా. దేవుడే నీకు ఇస్తున్న సమయాన్ని తిరిగి నీవు దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? క్వశ్చన్ మార్క్. ఈ విషయంలో చాలామంది 100% ఆఫ్ క్రిస్టియానిటీ ఫెయిల్ అయిపోతున్నారు. ఒకప్పుడు దేవునితో బాగా ముచ్చటించి దేవునితో బాగా ఉన్నవాళ్ళు పడిపోతున్నారు సమయాన్ని దేవునికి ఇవ్వలేక. నా ప్రియులారా, ఒక రోజుకు దేవుడు 24 గంటలు నీకు టైం ఇస్తే, దేవుడు చెప్పింది నోట్ చేసుకొని మీకు చెప్తున్నా మళ్ళా. 20 గంటలు. ఎన్ని గంటలు? 20 hours. దీన్ని ఏ విధంగా అన్ని భాగాలకు చేసుకున్నావు కానీ రీడింగ్కు, స్టడీకి, ఇంకొకటి సంపాదనకు అన్నిటికీ బాగానే టైంని కోసుకొని పెట్టుకున్నావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎలా దేవునికి ఇవ్వాలో నీకు తెలియదు కనుక చెప్తున్నా. ఒక రోజుకు 24 గంటలు టైం ఇచ్చాడు కదా, 20 గంటలు నువ్వు తీసుకో. ఒక రోజులో కనీసము 4 గంటలు నీకు సమయాన్ని ఇచ్చిన దేవునికి ఇచ్చేసేయి. కొట్టు బిగరగా. మినిమం 4 hours. కంటిన్యూ కాదు, మినిమం 4 hours. బిడా జాగ్రత్తగా రాసుకో మాట. వర్డ్ రివీల్ అవుతుంది, హెవెన్లీ వర్డ్ డైరెక్ట్ రివీల్ అవుతుంది. రోజుకు 4 గంటలు. కాలమాన ప్రకారమడి ఒక రోజుకి ఎన్ని జాములో తెలుసా? ఎన్ని జాములు ఉంటాయో తెలుసా? జామేనా? ఏమంటారు దాన్ని? పల్లెటూరు భాషలో జామేనా? ఇంగ్లీష్లో ఏమంటారు? మీకు ఇంగ్లీషు రాదు, నాకు తెలుగు రాదు, ఏం రాదు.
అన్నిటి చూస్తున్నారు. జాము అనేది తెలుసునా? ఎంతమంది తెలుసు? ఎనికిళ్ళ పెద్దలు కూర్చున్నారు కానీ ఏందో. కొంచెం పిల్లలను చెప్పండి, మాకు జామి అంటారా? జాము. రోజుకి ఎన్ని జాములు ఉంటాయి? 4 జాములు కదా. నేనేం చెప్తున్నా బాగా విను జాగ్రత్తగా. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఎంత? 24 గంటల్లో దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు? నిన్నెంత తీసుకోమంటున్నాడు? ఆయనకి ఎంత ఏమంటున్నాడు? కంటిన్యూగా నువ్వు ఇవ్వలేవని ఎరిగిన దేవుడు జాముకు 1 గంట చొప్పున 4 జాములకు 4 గంటలు నాకు ఇవ్వు. కొట్టు బిగ్గరగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4 జాములు ఉన్నాయి. ఆ 4 జాముల్లో జాముకు 1 గంట చొప్పున నేను నీకిచ్చిన సమయాన్ని తిరిగి నువ్వు నాకు ఇవ్వగలిగితే భూమి మీద నీ ఆయువు ఉన్నతంగా దేవుడు హెచ్చించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. నీకు పెట్టిన ఆయువు వరకు నువ్వు చక్కగా బ్రతుకుతావు. బ్రతకడం మాత్రమే కాదు, లేఖనములో ఉన్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ పిల్లల 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 తరాన్ని నువ్వు చూస్తావు. కొట్టు బిగ్గరగా. ఈరోజు అకాల మరణాలండి, హఠాత్తు మరణాలండి. ఆ మధ్య ఒకసారి ఎక్కడికో ప్రార్థనకి వెళ్తే ఇండ్లు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కట్టుకున్నాడట. పాస్టర్ దగ్గరికి వచ్చి డేట్ ఫిక్స్ చేసుకోవాల్సిన పనికి మాలోడు కాస్త, ప్రైజ్ ద లార్డ్, హలో ఉన్నారు కదా, గృహకూడికో పెళ్లి రోజులో డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి నీవు? మనలో మనం మాట చెప్పండి. ఎంతమంది పెళ్ళిళ్ళకు పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టుకోలేదు? అందుకే మొగుళ్ళు పిల్లలు కొట్టుకొని చేస్తున్నారు. ఒక అన్యుడు చేసే పని నువ్వెందుకు చేస్తున్నావు? అది ఒక అన్యుని పని కదా. నీవు లోకంలో నుంచి వేరైతివి కదా, లోకంలో నుంచి ప్రత్యేకించబడితివి కదా. లోకంలో నుంచి ఇదిగో 3 రోజులు ఉపవాసం ఉండి నేను లోకానికి మూర్ఖులకి లోకతరానికి వేరుగా బ్రతుకుతాను ప్రభు అని ప్రమాణము చేసేదివి కదా. మరలా మూర్ఖపు లోకపు మనుషుల మాదిరి ఎందుకు ప్రవర్తిస్తావు? ఆడిని మోసం చేసి ఇన్ని మోసం చేసి ఈడ టేబుల్ కింద చేయి పెట్టి ఆ టేబుల్ కింద చేయి పెట్టి బాగా సంపాదించుకొని ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టేశాడట. కట్టిన వ్యక్తి ఒక అన్య ఆచార చొప్పున వెళ్ళి ఆ ఇంటికి ముహూర్తం పెట్టాడంట, ఎప్పుడు దాన్ని ఓపెన్ చేయాలని. డేట్ ఫిక్స్ చేశాడు, విజిటింగ్ కార్డ్స్ ఇన్వైటింగ్ కార్డ్స్ కొట్టించాడు, మొత్తం అందరికీ పంచాడు. కేవలం ఒక 2 రోజులు గడువుంది. 2 రోజులు గడువుంది. సమస్తమును సమకూర్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ 2వ రోజు రాత్రి లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు. ఏమంటారు దీన్ని? అకాల మరణం, హఠాత్తు మరణం. ఎందుకు? ఎక్కడో దేవుని విషయంలో మిస్టేక్ చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది. నీవు బ్రతకటానికి ఆయుష్నిచ్చింది దేవుడు. నీ శ్వాస నిశ్వాసలకు కారణమైన వాడు దేవుడు. నిన్ను బ్రతికిస్తున్నది ఆయన. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఏ ప్రమాదాలు జరగనివ్వకుండా కంటికి రెప్పవల్లే కాపాడుతున్నది ఆయన. ఇన్ని చేస్తున్న దేవుడికి ఎక్కడో నీవు ద్రోహం చేస్తున్నావు. ఇంతగా నీకు సమయం ఇచ్చిన దేవునికి తిరిగి నువ్వు రిటర్న్ టైం ఇచ్చే విషయంలో
ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది. నీవే నీతి మాటలు చెప్తావే, నేను తల్లి గర్భములో నుంచి దిగంబరిగా వచ్చి తిని తిరిగి మళ్ళా వెళ్ళేటప్పుడు చెప్పండరా, అవునా, నిజమేనా? ఈ బుద్ధి ఈ జ్ఞానం ఉండే నీకు, ఆ వాక్యము తెలిసిన నీకు, ఆమేన్, నువ్వు తిరిగి పోవాలి అని తెలిసి అర్థమైన నీకు తిరిగి నువ్వు ఎలా రిటర్న్ జర్నీ చేయాలనో దానికి సంబంధించినటువంటి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దానికి సంబంధించినటువంటి గుర్తులు ఏమిటో, నిదర్శనం ఏమిటో, దానికి సంబంధించినటువంటి నీతి మార్గం ఏంటో నీకు ఎందుకు అర్థం కాకుండా పోతుంది? దేవుడు నీకు ఇస్తున్నటువంటి సమయాన్ని 20 గంటలను హెచ్చించుకొని తీసుకొని భూమి మీద నీకేం కావాలనో సంతోషంగా సమాధానముగా అన్ని విధాలుగా దీవించబడు. ఈ సంపాదన సాగరములో, సంసార సాగరములో పడిపోయి మానవుడు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేంట్లో మునిగిపోయి? సంసార సాగరములో, సంపాదన సాగరములో, చదువనేటువంటి సదరంగములో ఈ మానవుడు మునిగిపోయి చదవటానికి సమయం ఇస్తున్న దేవుడు, సంపాదించుకోవడానికి సమయం ఇస్తున్న దేవునికి, కుటుంబాన్ని 4 రూపాయలు పోషించుకోవటానికి సమయం ఇస్తున్న దేవునికి తిరిగి సమయం ఇచ్చే విషయములో ఫెయిల్యూర్ అయిపోతున్నాడు మానవుడు. హల్లెలూయా. అందుకే నేను చెప్పా, భూ సంబంధమైన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే పర సంబంధమైన జ్ఞానము భూమి మీద బతుకున్నప్పుడే నువ్వు సంపాదించుకోలేకపోతే నీవు వ్యర్థుడవు అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఈ ఆలోచన నీకు రాకుండా, ఈ ఆలోచన నీ మదిలో, నీ హృదిలో మెదలనివ్వకుండా దుష్టుడు ఎంతసేపున్నా నీకు భూ సంబంధమైన వాటికే టయాన్ని హెచ్చించేటట్టు చేస్తూ ఉంది. నీ మైండ్ అంతా తెలుసు, ఏది కూడా మరలా పోతూ పోతూ తీసుకుపోలేవని తెలుసు. నీ వెంట వచ్చేది నీ నీతి క్రియలు, నువ్వు చేసిన పాపపు క్రియలు, ఈ 2 నీ వెంట వస్తాయని తెలుసు. నా ప్రియులారా, భూమి మీద పడదొరయబడినటువంటి ఈ శక్తులు దేవుడు మానవునికి ఇస్తున్న సమయాన్ని తిరిగి మానవుడు దేవునికి ఇవ్వకుండా ఇక్కడనే గింగురులు కొట్టిస్తూ ఉన్నాయి. ఆ ముసుగులో, ఆ మోసపూరితమైన క్రైస్తవ జీవితంలో నుంచి నీవు బయటికి వచ్చుదువుగాక. ఈ ఉపదేశంలో నుంచి చెప్పలు కూడా ప్రభునామని కనపడదాం. ఆ ఉచ్చులో ఉండద్దు, ఆ ముసుగులో ఉండద్దు. ప్రభు మీ మనోనేత్రములను వెలిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నీకు ఇస్తున్న సమయాన్ని తిరిగి నువ్వు దేవునికే ఇవ్వలేకపోతే నీ అంత దౌర్భాగ్యురాలు ఇక భూమి మీద ఏ ఒక్కడు ఉండరు. ఎంతసేపు ఉన్న నీ మనస్సు, ఎంతసేపు ఉన్న నీ తలంపులు భూమి మీదనే తిరుగుతాయి. ఎందుకు? భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతావు. ఎందుకు? నీ ఆలోచన, నీ హృదయము, నీ దృష్టి ఎందుకు పరసంబంధమైన వాటి మీదకి పోకుండుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు క్రీస్తుతో కూడా బాప్తిసము తీసుకొని లేపబడిన వాడవు, లేపబడిన దానివైతే భూ సంబంధమైన వాటి మీదకి ఎందుకు సమయాన్ని హెచ్చిస్తున్నావు? పర సంబంధమైనవి ఎందుకు నీకు కనబడటం లేదు? కొలస్సీ 3:1
నిజంగా నువ్వు బాప్తిసము తీసుకున్న వాడివైతే, నిజంగా నీవు బాప్తిసము పొందిన వాడివైతే, నీ బాప్తిసములో ఏ లోపం లేకపోతే, అరే బాప్తిసము లేనివారైతే ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో కూడబెట్టుకోవాలని మనస్సు తగతగలాడిపోతుంటుంది. నీవు నిజముగా బాప్తిసము పొందినవాడవైతే దేవుడు నీకు ఇస్తున్న సమయాన్ని ఎందుకు పర సంబంధమైన వాటి విషయంలో ఉంచలేకపోతున్నావు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? బాప్తిసము తీసుకున్న బిడ్డలతో, సంఘానికి వస్తున్న బిడ్డలతో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అక్కడ దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ, ఇదిగో నోట్ ఇట్ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టతో. చాలు. దేవుడు నీకు ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడు అంటే మొట్టమొదటి పాయింట్, ఇక భూమి మీద బాప్తిసం లేకుండా నువ్వు అనుభవించనివి ఏంటో చెప్పు. నీ సర్వీస్లో నీకు ఇచ్చిన 30, 40, 50 ఏళ్ళ ఈ సర్వీసులో హలో భూమి మీద నువ్వు ఏది అనుభవించలేదో చెప్పు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వినియోగించుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు కొనసాగించుకున్నావు. భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీకు ఎట్లా మనసుకొస్తే అట్లా వృధా చేసావు. నువ్వు ఏమి అనుభవించలేదో చెప్పు. నువ్వు అనుభవించనిది ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏ పాపములో ఎంత ఆనందం ఉందో, ఏ చీకటిలో ఎంత సంతోషం ఉందో, ఏ పాపాన్ని జుర్రుకోవడంలో ఎంత నేత్రానందం ఉందో, నీవు అనుభవించింది, నీవు రుచి చూడనిది భూమి మీద ఏదైనా ఉన్నదా? దేవుడు నీకు ఇస్తున్న సమయాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా దుర్వినియోగం చేసుకున్నావు. నీకు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వాడుకుంటున్నా. నా దేవుడు స్టిల్ నౌ ఇప్పటి వరకు నిన్ను బ్రతికిస్తూనే ఉన్నాడు. చెప్పలు కూడా ప్రభు నామాన్ని గణపరచు. నువ్వు ఎన్ని 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 చేష్టలు చేస్తున్నా దేవుడిచ్చిన సమయాన్ని ఇంకా దేని కొరకు నువ్వు దుర్వినియోగము చేసుకుంటున్నా. నా దేవుడు నీతి నియమము కలిగిన దేవుడు కనుక ప్రైజ్ ద లార్డ్ ఇంకా నీకు సమయం ఇస్తూనే వస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? సమయము భూమి మీద ఇక్కడ నువ్వు అనుభవించింది ఏం లేదు నాన్న. తాగే చిటికెని వేడు చీకిరంటూ బీడీలో ఎంత కిక్కుందో చూసినావు. తాగే కోటర సీసా మందులో ఎంత మత్తుందో చూసినావు. ఉన్న భార్యలతో తృప్తి చెందక పరాయి కొంపలమ్మడి తిరిగి ఆ వ్యభిచారపు మత్తులో ఎంత సంతోషం ఉందో అనుభవించావు. ఉన్న భర్తలతో తృప్తి చెందక పరాయి పురుషుల యొక్క ధన వ్యామోహానికి అలవాటు పడి ఉన్న భర్తల్ని చంపి పడేస్తున్నారండి భార్యలు. ఆ మధ్య ఒక వీడియో పంపించారు. వాళ్ళ పుట్టింటి వాళ్ళు 20 తులాలు బంగారు పెడితే, ఎన్ని చూడటం లేదండి, 20 తులాలు బంగారు. విన్నారా ఎవరన్నా? 20 తులాలు బంగారు పెడితే కట్టుకున్న భర్తను చంపటానికి ఆ 20 తులాలు మధ్యలో వచ్చిన పనికిమాల వానితో అమ్మించి, అక్రమ సంబంధికులతో అమ్మించి, రౌడీలను పెట్టించి బైక్లో వస్తుంటే లేపడేపించింది.
ఎవరు ఎవరు కడవరకు నీతో ఉంటానని చేతిలో చెయ్యేసి ప్రమాణము చేసిన భార్య. నువ్వు చూసే సినిమాల్లో ఆ 3 గంటల ఆనందం ఏంటో నీకు తెల్లా బిడ్డ. నువ్వు చూసే సీరియల్లో ఆ కిక్ ఏంటో నీకు తెల్లా బిడ్డ. నువ్వు వేసుకునే ఖైనీలో, నువ్వు వేసుకునే ఆకువక్కలో పసరం మాత్రం నమ్ములుతున్నావే. నువ్వు ఏది అనుభవించలేదో చెప్పు బిడ్డ. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఒక పరిశుద్ధుడని నీకు తెలుసు, కానీ నీ నోటిని పరిశుద్ధంగా ఉంచుకో, నీ చూపులు పరిశుద్ధంగా ఉంచుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడని తెలిసి కూడా దేవుడు నీకు ఇస్తున్న సమయాన్నంతా అపరిశుద్ధమైన వాటికంతటికి దుర్వినియోగం చేయలేదా? చేయలేదా? భూమి మీద నీకు తెలియని సంతోషం ఏదో చెప్పు. పొద్దున్న ఇంట్లో నుంచి పేటుకోయి పేవరాస్త్రీదులు తిరిగేచ్చి రాత్రి ఇంటికి వస్తే ఆ ఫ్రెండ్స్ తొమ్మడి తిరిగే ఆ తిరుగుళ్ళలో ఎంత సంతోషం ఉందో తెల్లా? నువ్వు అనుభవించింది ఏదో చెప్పు, నువ్వు చూడండి ఏదో చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వేం చెప్పలేవు, ఎందుకంటే ఆటోమేటిక్ అన్నిట్లో దేంట్లో ఎంత ఆనందం ఉందో నీకు తెలుసు. కానీ నా ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు, విను. అన్నిటిలో ఉన్న సంతోషాన్ని అనుభవించినావు, కానీ నాతో ఉన్న సంతోషం ఏంటో నీవు ఇంకా అనుభవించలేదు. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగేసాయికి. నాతో సహవాసము చేస్తే, నాతో ఫ్రెండ్షిప్ చేస్తే, నా సముఖంలోకి వస్తే, నాతో సమయాన్ని హెచ్చిస్తే ఆ ఆనందం ఏంటో, ఆ సంతోషం ఏంటో, ఆ ఆదరణ ఏంటో, ఆరోగ్యం ఏంటో ఈ ఒక్కటి నువ్వు చూడలేదు బిడ్డ. మిగతావన్నీ చూసినావు. యెహోవా దయాళుడని నీవింకా రుచి చూచి ఎరగలేదు. అన్ని రుచి చూసినావు, కానీ యేసయ్య రుచి, యేసయ్య టేస్ట్ ఏంటో నీకు తెలియదు. ఇంకా తెలిస్తే వదిలిపెట్టు. ఎందుకు తాగాకురా ఎందుకు తాగుతానంటే ఆ తాగే టేస్ట్ ఏంటో వాడు చూసినాడు, అందుకు మానకలేకపోతున్నాడు. ఆ పాపం మానుకోరా శరీరం ఏడ్స్ వచ్చి సస్సవరా అంటే ఆ పాపంలో ఉన్న ఆనందం ఏంటో, టేస్ట్ ఏంటో చూసినాడు కాబట్టి మానుకోలేకపోతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు నీకిచ్చిన ప్రతి సమయము వేరు వాటిని రుచి చూడటానికి అనుభవించావు, భూ సంబంధమైన వాటికి అనుభవించావు. అయినా పర్వాలేదని నా దేవుడు మరి యొక్క నెలను నీకు పొడిగించి మరి యొక్క సమయాన్ని దేవుడు నీకు ఇచ్చిస్తున్నాడు. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగేసాయికి. ఎందుకు ఇస్తున్నాడంటే, ఇక భూమి మీద నువ్వు అనుభవించి సంతోషించి సంపాదించింది ఇక చాలు. నిజంగా నీవు నా బిడ్డవైతే, నిజంగా నా కుమార్తెవైతే, క్రీస్తు రక్తములో కడగబడిన వాడువు, కడగబడిన దానివైతే, నిజముగా బాప్తిస్మ పొందిన వ్యక్తివైతే, నిజమైన క్రైస్తవునివైతే, ఇక నీకు ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తావో తెలుసా? భూమి మీద ఉన్న వాటి కొరకు పాకులాడవు, మరి పర సంబంధమైన మీద వాటి కొరకు పాకులాడతావు. కొట్టు బిగ్గరగా ఇంకొంచెం. ఎందుకు ఇస్తున్నాడమ్మా సమయం దేవుడు? మొట్టమొదటి పాయింట్, ఎందుకు ఇచ్చాడు? భూ సంబంధమైన వాటిని వెతకడం మానుకొని పర సంబంధమైన వాటిని వెతకడం కొరకు దేవుడు ఇంకా నీకేం చేస్తున్నాడు చెప్పాలా? సమయాన్ని ఇస్తున్నాడు. ఓకేనా? అర్థమైందా? నెంబర్ 1 పాయింట్. దానికి రెఫరెన్స్ కొలస్సీ 3:1. నెంబర్ 2, దేవుడు నీకు ఇంకా సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
21వ వాక్యం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ. రెండో పాయింట్, ఒక మనిషికి, ఒక మానవునికి, బతుకున్న వాళ్ళకు, ఈ మాటలు వింటున్న మీకు, లైవ్లో ఈ మాటలు వింటున్న మీకు దేవుడు ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడు? ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడంటే నీ మనసు మార్పు చెందటానికి. నీ మనస్సు బాగోలేదు, పరమందున్న నా తండ్రి భూమి మీద ఉన్న నిన్ను, నీ క్రియలు చూసినప్పుడు నీ మనస్సు బాగలేదట. ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడయ్యా? మనస్సు మార్చుకుంటావని. మనస్సు మార్చుకోవటానికి నీకు సమయం ఇస్తుంటే, నీ మనస్సు మారకపోతే నీకు ఏం గతి పడుతుందో తెలుసా బిడ్డ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హలో, నీ మనస్సు మార్చుకోకపోతే ఈ ఉపదేశము ద్వారా దేవుడు నీకు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయములో దేవునికి విరుద్ధమైన మనస్సు నీవు మార్చకపోతే, ఇంకా లోక సంబంధమైన మనస్సు మార్చకపోతే నీకు పట్టే గతి ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇస్తున్న సమయంలో సాతాను సంబంధమైన ఆ మనస్సు నీలో నుంచి వెళ్ళిపోయి క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నీకు రాకపోతే, కొట్టు బిగ్గరగా, సాతాను సంబంధమైన ఆ మనస్సు నీలో నుంచి వెళ్ళిపోయి క్రీస్తుకు కలిగిన ఆయన మనస్సు నీకు రాకపోతే నీకు పట్టే గతి ఏంటో తెలుసా బిడ్డ? ఇమ్మీడియట్లుగా నువ్వు మంచం ఎక్కుతావు. రోజు ఎక్కుతున్నా మంచం, రాత్రి 7 గంటలకు బోధింటానే. ఏంది? బోధింటానే రోజు 8కి 9కి రోజు ఎక్కుతున్నా మంచము. నువ్వెంత పెద్ద బోధ చెప్తున్నావు? హలో, ఆ మంచం ఎక్కడం కాదు, ఆ మంచం ఎక్కడం కాదు. ఆ మంచము ఎక్కుతావు, దిగుతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంక అర్థమైంది, ఇంక చెప్పండి ఏముంది? ఇంకా నువ్వు రోజు ఎక్కి మంచము ఎక్కుతావు, దిగుతూ ఉంటావు. కానీ దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నీకున్న పాడు మనస్సు, నీకున్న పాడు బుద్ధి, నీకున్న పాడు హృదయం మార్చబడకపోతే, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నీకు రాకపోతే ఇమీడియట్లుగా నీకు పట్టే గతి ఏంటో తెలుసా? నువ్వు మంచం ఎక్కుతావు కానీ ఎక్కిన మంచం మరలా దిగవు. కంటిన్యూ చేయండి. అది నేను మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వపు క్రియలను విడిచిపెట్ట మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమలు పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలు నాకు. నీ మనస్సు మారకపోతే ఎన్ని సంవత్సరాలు మందిరాలకు వస్తూ ఎంతగా దేవుడు నీ మనసును మార్చాలని ఇష్టపడుతున్నా, నువ్వు చేప పిల్ల కదా జారబిక్కొని పోయినట్టు జారబిక్కొని పోతూ నాకు కాదులే అని తులుపగొట్టుకొని పోతున్నావు చూడు. నీ మనస్సు మారకపోతే, నీకు మారు మనస్సు రాకపోతే, బాగా నిదానంగా చదవండి ఆ వర్డ్, మారు మనస్సు, స్లో మోషన్లో. మారు మనస్సు అంటే మనసు ఏం కావాలా? మార్పు చెందాలి.
ఎన్ని సంవత్సరాలు మందిరాలకు వస్తున్నా మార్పు చెందని మనస్సుతో తిరిగి వెళ్ళిపోతున్నావు. ఎన్ని సంవత్సరాలు మందిరాలకు వస్తున్నా మార్పు చెందని హృదయముతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఎన్ని సంవత్సరాలు మందిరాలకు వస్తున్నా మార్పు చెందని మనిషిగా మదమెక్కి వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఎన్ని సంవత్సరాలు మందిరాలకు వస్తున్నా మనస్సులో నూతన మార్పు లేని మనిషిగా, చలనం లేని మనిషిగా ఎలా వచ్చి వెళ్ళిపోతున్నా నాకు అర్థం కాదు. దేవుడు నీ మనసు మార్చాలని నీకు సమయం ఇచ్చి భూమి మీద ఇంకా నిలబెడుతున్నాడు. అందరము కూడా దేవునికి గొప్పగా థ్యాంక్స్ చెప్పే విషయం ఏంటో తెలుసా? దేవుడు మహాకృపను బట్టి కరోనా టైంలో పోకుండా మనం నిలబెట్టాడు దేవుడు. కొడు చప్పలు బిగ్గడ వేసాయికి కొడో బిగ్గడా. ఇంకా నీ మనసు మారలేదని, మారని మనసుతో నిన్ను చావుకు అప్పగిస్తే ఆయన దగ్గరికి పోలేవని కరోనాను కూడా నీ దగ్గరికి రాకుండా కాపాడాడు. నేను కొట్టు బిగ్గరగా చెప్పలేసాయికే. మార్పు లేని మనసుతో అప్పుడే కరోనాకు అటాక్ అయ్యి వెళ్ళిపోయింటే ఎంతమంది పోలేదండి? వాళ్ళు అడగండి పోయి. బిడ్డ మనసు ఏమైనా మార్చుకొని చచ్చిపోయిందా? బాప్తిసం ఏమైనా తీసుకొని చచ్చిపోయిందా? నో. క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు నీకు ఇవ్వటానికి, తన కుమారుడికి కలిగిన యేసు క్రీస్తు మనస్సు నీకు ఇవ్వటానికి దేవుడు నీకు సమయం ఇస్తుంటే, దేవుడు నీకు సమయం ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నది ఒక ఉద్దేశము చేత అయితే, నువ్వు దేవునికి ద్రోహం చేస్తూ మరొక్క ఉద్దేశము చేత బ్రతుకుతావా? ఒక్కసారి మోకరించి, ఈ ఉపదేశం అయిపోయిన తర్వాత మోకరించి ప్రార్థన చేసి, దేవా నన్ను బ్రతికించడానికి గల కారణం ఏంటి అని అడగండి. కాబట్టి బిడ్డ, మొన్న నీ జాబుకు అప్లై చేసేది కనుక నీకు ఉద్యోగం రావటానికి నేను నిన్ను బతికిస్తున్నానే. ఎన్నో కళలు కంటివి కనుక నీ కళలని సాకారం చేయడానికి శ్రీరామ్ చిట్స్, అదేనా? నీ కళలన్నీ నెరవేర్చడానికి నీకు సమయం ఇచ్చుతూ వచ్చి తినే అని అంటాడా? అడగండి ఒకసారి. నువ్వు నా దగ్గర ఎన్నో మనవులు చేసితివి, ఎన్నో కోరికలు కోరితివి కనుక ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుట కొరకు నేను నీకు సమయం ఇచ్చి తిని అంటాడా ఏమన్నా? అలా అన్నింటి బాగుందో, కానీ అలా అనాదేవుడు కాదు కదా అయినా. ఫిలిప్పీ 2:5 చదువు ఏముంది అక్కడ? నీ మనస్సు వెళ్ళిపోయి ఆయన మనస్సు నీకు రావాలని ఈ ఉపదేశాన్ని అందిస్తున్నారా స్వామి? అమ్మ, ఈ ఉపదేశాన్ని నీకు అందిస్తున్నాడే. ఎన్నెల మందిరానికి వచ్చినా నీ మనస్సు మారదా? ఎన్ని వాక్యాలు ఉంటున్నా నీ బుద్ధి మారదా? అలాంటప్పుడు నీకు దేవుడు ఎందుకే నాకు అర్థం కాదు, నీకు మందిరం ఎందుకే నాకు అర్థం కాదు, నీ సంఖలో బైబిల్ ఎందుకే నాకు అర్థం కాదు. ఎవరిని నమ్మించటానికి? ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. నువ్వు కలిగి ఉండు. కొడు చప్పలు కడిగేసాయి. అందుకు నీకు సమయం ఇస్తున్నా. నీ మనస్సు బాగాలేదు, నీ మనసుకు నచ్చినట్లు అనుభవిస్తున్నావు, నీ మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు, నీ మనసుకు నచ్చినట్లు ఇష్టానుసారంగా చేస్తున్నావు. ఆ పాప సంబంధమైన మనస్సు వెళ్ళిపోయి క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు నీకు ఇవ్వటానికి దేవుడు నీకు ఏం చేస్తున్నాడు చెప్పాలా? సమయం ఇస్తున్నాడు.
నువ్వు పోయే లోపు సాతాను సంబంధమైన భూ సంబంధమైన ఆ మనస్సు నీలో నుంచి తొలగిపోకుండా, నీకు మారు మనస్సు రాకుండా, ఎంత చెబుతున్నా నీ మనసులో మార్పు లేకుండా, క్రీస్తు కలిగిన ఈ మనస్సు నీకు రాకుండా ఎన్నాళ్ళు నువ్వు ఉన్నా నువ్వు తండ్రి దగ్గరికి చేరలేవు. నీలో ఏం మారినాయి చెప్పు నాకు. మందిరానికి వస్తూ నువ్వు తెచ్చే అర్పణను బట్టి నా దేవుడు సాటిస్ఫై అవుతాడా? నువ్వు ఇచ్చే దశమ భాగాలతో నా దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడా? నీకు సమయం ఇస్తున్నప్పటికీ నీ పాపిష్టి మనస్సు తొలగించుకోకుండా, క్రీస్తు కలిగిన మనస్సు నీకు రాకుండా నిన్ను అర్పణ వచ్చి ఎవడేమన్నాడు? నీ దశమ భాగాలు ఎవరిదేమన్నాడు? కానుకలతో దశమ భాగాలతో దేవుడు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను బట్టి సాటిస్ఫై అవుతాడో తెలుసా? పాప సంబంధమైన మనసు వెళ్ళిపోయి నీకిచ్చిన టైం పీరియడ్లో తన కుమారుడు నీ కొరకు మోక్షం ఇవ్వటానికి వచ్చిన యేసయ్య మనసు నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నా దేవుడు ఫుల్గా సాటిస్ఫై అవుతాడు. కొట్టు 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 బిగ్గరగా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? ముందు మనసు మార్చుకొని యేసయ్య మనసు కలిగి అప్పుడు వచ్చి మందిరంలో ఏం చేస్తావు? చెయ్యి. నీ ఆస్తులమ్మి తీసుకొచ్చినా సంతోషంగా తీసుకుంటా. నీ ఆస్తులమ్మి వచ్చినా సంతోషంగా తీసుకుని మందిరం కడతా. ఎక్కడ బిడ్డ నీ మనసు మారింది? ఎక్కడ బిడ్డ? దేవుడు నిన్ను బ్రతికిస్తున్నది ఒక ఉద్దేశం చేత, నువ్వు బ్రతుకుతున్నది మరొక ఉద్దేశం చేతనా? నీ మనసు మారకుండా మందిరాలకు ఫ్యాన్ తీసుకుపోతే సాటిస్ఫై అవుతాడా దేవుడు? చెప్పమ్మా. నీ మనసు మారకుండా మందిరానికి ఫుల్ పీట్ తీసుకొని వస్తే దేవుడు సాటిస్ఫై అవుతాడా? నీ మనసు మారకుండా మందిరంలో ఏది చేసినా దేవుడు సాటిస్ఫై అవుతాడా? కాలేడు కదా. ధనాపేక్షను కప్పిపుచ్చుకునే బోధలు నాకు లేవండి. ఇదే గనక ధనాన్ని సంపాదించుకునే మైండ్ నాకున్నింటి ఈ స్టేజ్లోకి ఈ విధానంలోకి రాలేనండి. లేఖనం ఏం సెలవిస్తుందో ఉన్నది ఉన్నట్లుగా ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడండి సాటిస్ఫై అయ్యేదైనా? ఎప్పుడండి నిన్ను బట్టి సంతోషించేదైనా? ఎప్పుడండి నిన్ను బట్టి బలా నా నమ్మకమైన బిడ్డ, నా నమ్మకమైన కుమారుడు కుమార్తె అని ఎప్పుడంటారో తెలుసా? నీ మనస్సు మార్పు చెంది యేసయ్యకు కలిగిన మనసు నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు యేసయ్య బిడ్డవి, యేసయ్య కుమారుడివి, కుమార్తె అవుతావు. ఈ నేళ్ల సంధి ఎందుకు వదులుకొట్టుకొని పోతున్నావు? చూసుకో. నీ కళ్ళ ముందు మనసు మార్చుకోకుండా ఇచ్చిన సమయాన్ని కాళ్ళ తన్నుకొని, ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకొని, రక్షణను కాళ్ళ తన్నుకొని, బాప్తిసాన్ని కాళ్ళ తన్నుకొని, మనస్సు మారకుండా యేసయ్య కలిగిన మనసు ఇంకా పొందుకోకుండా నీ కళ్ళ ముందు సచ్చి గోతికి వెళ్ళిన వారు ఎంతమంది లేరు? హలో, ఉన్నారా లేదండి? అది నీ కంటికి కనిపించడం లేదా? ఆయన ఎందుకు సాదృశ్యకంగా ఎగ్జాంపుల్గా ఉంచుకోలేకపోతున్నావు? నీ క్రియలలో ఏ మార్పు వచ్చిందని నీకు పరలోక రాజ్యం వల్ల చెప్పండి. ఇంకా ఎందుకు యేసయ్య మనసు నీకు రావాలా? ఎందుకు యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు ఎవరి కలిగి ఉండాలట? మనం కలిగి ఉండాలట. సుదీర్ఘమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకు ఆ మనస్సు కలిగి ఉండమన్నాడు? తండ్రికి కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అనొచ్చు కదా. పరిశుద్ధాత్మునికి కలిగిన మనస్సు మీరు కలిగి ఉండొచ్చు అనొచ్చు కదా. కానీ ఏమంటున్నాడు అక్కడ? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. మందిరానికి వెళ్తున్నావు బిడ్డలో, ఎందుకు యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసు నీకు రావాలి అంటే
నీ కొరకు చివరి రక్త బొట్టు వరకు చిందించింది ఆయన. నిన్ను తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి మార్గాన్ని చూపించింది ఆయన. అసత్యములో ఉన్న నిన్ను సర్వసత్యంలోనికి నడిపించడానికి వచ్చింది ఆయన. తండ్రి ఇంటికి మార్గమును చూపించింది ఆయన. జీవము లేని నీ క్రియలను, నిర్జీవమైన నీ క్రియలను మరలా జీవింపచేసే ఆత్మగా మార్చింది ఆయన. కనుక ఆయనకు కలిగిన మనసు నీవు కలిగి ఉండాలి. కొడు బిగ్గరగా కొంచెం సౌండ్ బెటర్. అది ఉందా ఆ మనస్సు? యేసుక్రీస్తు ప్రభుల వారి మనస్సు నీకు ఇంకా ఉందా? ఇంకా రాలేదా? ఎందుకు సమయం ఇస్తున్నాడో తెలుసా బిడ్డ? ముగింపులోకి వస్తున్నా. నువ్వు సమయాన్ని నీ జీవితంలో సద్వినియోగం చేసుకోకపోతే జరిగే అనర్థం ఏంటో తెలుసా? ఇమ్మీడియట్గా నువ్వు మంచం ఎక్కుతావు. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, అహజ్యా. ఆహాబు కుమార్తె. ఆహాబు యెజెబెలు యొక్క కుమారుడు అహజ్యా. ఈ వ్యక్తి దేవుడు ఎన్నుకొని, దేవుడు ఏర్పాటు చేసుకొని రాజుగా అభిషేకించి తండ్రి తర్వాత రాజరికాన్ని ఇస్తే అలా ఒక అందమైన కిటికీ చేపించుకొని ఆ కిటికీ గుండా కూర్చున్నాడు. ఏమి తాగినాడో, ఎన్ని కోటలు తాగినాడో తెలియదు, మళ్ళీ రాజు కదా ఎంతైనా. ఉన్నట్లుండి ఆ కిటికీ నుంచి అమాంతంగా కింద పడిపోయాడు. సడుములు ఇరిగిపోయినాయి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్పినాక చదవండి. కిటికీలోంచి కూర్చొని కింద పడిపోయాడు. ఇమీడియట్గా మనసు పాలైపోయాడు. అంతకుముందు దేవుడు హెచ్చరిస్తున్నాడు, రే మనస్సు బాగలేదు, మీ నాయన లాంటి మనస్సు, మీ నాయన మనస్సు మదించినట్లుగా నీ మనస్సు మదిస్తుంది. మీ నాయన నడిచిన మార్గంలో నడుస్తున్నావు, మీ మమ్మీ నడిచిన మార్గంలో నడుస్తున్నావు. మీ మమ్మీకి మీ డాడీకి నా శక్తి ఏంటో తెలిసి కూడా నా దగ్గరికి రాలేదు. మీ మమ్మీ మీ డాడీ చాలా పొగురు బట్టి భూమి మీద బతికారు. నువ్వు కూడా అదే పొగురుతో ఉన్నావు బిడ్డ. మనస్సు మార్చుకుంటే బతుకుతావు అని అంతకు ముందే సిగ్నల్స్ వచ్చాయి. వింటే కదా వినే రకాల మనము వినే రకాలా? ఆహా, బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. మంచం పాలైన తర్వాత నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్యా. ఎప్పుడు? మంచం మీద ఉన్నప్పుడు ఆయన కాక ఎవరు లేరు. అంతకుముందు అందరు ఈయన వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. సిగ్నల్ వస్తున్నా, హెచ్చరిక చేస్తూ ఇన్లే మనవాడు. అయిపోయా, కింద పడ్డాడు, సడుములు ఇరిగిపోయాయి. సరే పడ్డాడు కదా, నా పితరుల దేవుడు కొడుకు ఉన్నాడు కదా, ఒక్కసారి ఆయన వైపుకు తిరిగి, అయ్యా ఈ మంచం ఎక్కిన నేను తిరిగి మంచము దిగుతానా, ఆరోగ్యంగా ఉంటానా, మరలా రాజుగా నేను ఈ పదవిలో కొనసాగుతానా అని తన పూర్వీకుల పితరుల దేవుని వైపుకు తిరిగి చేసిన తప్పును ఒప్పుకొని ఆ మనస్సు, పాపపు మనస్సు, గర్వపు మనస్సు, అహంకారపు మనస్సు తొలగించుకొని క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు కలిగి వినయ మనస్కుడై దీన మనస్సుతో తగ్గింపుతో ప్రభు వైపుకు తిరిగి ప్రార్థన చేసింటే బాగుండు. కానీ ఏం చేసినాడు తెలుసా? ఇడు తన దగ్గరున్న పనుని తెలుసుకొని, రే నువ్వు ఏక్రోను దేవత దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహారాధన బొమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కిన మంచము దిగుతానో లేదో అడిగి కనుక్కొని రాపో, జ్యోతిష్యం అడిగి రాపో. నా పరిస్థితి ఏంటో, నా రాతి ఎట్టుందో, నా గీత ఎట్టుందో. క్రైస్తవులు లేరా ఇలాంటి పడికి మాలలో? జ్యోతిష్కాలు చెప్పించుకుంటోళ్ళు. దాని రాత బాగలేకనే రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. నీ గీతల గురించి చెప్పేది ఏంది నాకు అర్థం కాదు. అవునా? దాని రాతే బాగలేక ఆడు శిల్కను పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన రాత బాగుంటే శిల్క పట్టుకుంటాడు. వాడు శిల్క ఎగిరిపోయినట్టు ఎగిరిపోడు.
వాళ్ళ రాతలే బాగలేకుంటే వాళ్ళు నీ రాతల గీతల గురించి చెప్తారంట. ఎంత పిచ్చి మొక్కలండి, నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన మతం ఎక్కి మనసు మారుకోకుండా తన పనివారిలో ఒకరిని వెలిసి, నువ్వు ఏ కొన దేవత దగ్గరికి వెళ్ళి నేను ఈ ఎక్కిన మంచం దిగుతాను లేదో పోయి అడిగి రాపో అని చెబితే, నాళ్ళంటాడు దైవజుడు ఎదురయ్యి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆనికి ఈయనకి ఇద్దరికి ఒక గంట సేపు క్లాస్ వీకి, పో వెనక్కి తిరిగిపో, జీవము కలిగిన దేవుని సేవకునిగా చెప్తున్నా, నీ రాజు ఎక్కిన మంచము దిగకుండా చచ్చిపోతానని చెప్పు. ఇప్పుడు చదువుగా. కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు కిటికీలోంచి చదువు. కిటికీలో నుంచి ఏమైందో అంతా నువ్వు చెప్తే కదా, మేమేం చదవాలంటారా? అహజ్యా సోమ్రోను ఉన్న తన మేడ గది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఏ క్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని, నీ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతల ఎదుర్కొనబోయి ఇట్లను ఇశ్రాయేలు వారిలో దేవుడన్న వాడు లేడనుకొని నువ్వు ఏ క్రోని దేవత దగ్గరికి పోతున్నావా? కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవము కలిగిన దేవుడు సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మారలేదు కనుక, నీ మనస్సు మదించింది కనుక, క్రీస్తుకు కలిగిన మనస్సు నీకు రాలేదు కనుక, మీ మమ్మీ డాడీ మనస్సు మార్చుకోకుండా చచ్చినట్లే నువ్వు కూడా చస్తావు. అలా చావకూడదని హెచ్చరిక చేస్తే ఇనలేదు కనుక వాళ్ళని ఎదుర్కొనబోయి ముందుకే చెప్తాడు. వెలో చెప్పు ఆ రాజుకు, దేవుడు అనేవాడు లేడనుకున్నాడా? దేవుడు అనేవాడిని నీ ఎదుట పెట్టుకుని నిజ దేవుడు ఎవరో నీకు తెలుసు కూడా నువ్వు ఏ క్రోను దేవత దగ్గరికి ఎందుకు వెళ్తావు? విగ్రహాల వైపుకి ఎందుకు తిరుగుతావు? చెప్పు వానికి ఎక్కిన మంచం దిగడని చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సబ్జెక్ట్ ఏంటి? సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే, దేవుడిచ్చిన సమయాన్ని నీవు ఉపయోగించుకోకపోతే రెండవ అనర్థం ఏంటో తెలుసా? ఇచ్చిన సమయములో నీ మనస్సు మార్పు చెందకపోతే, మారిన మనస్సుతో నువ్వు మందిరంలో లేకపోతే, మారిన మనస్సుతో నీవు వాక్యాన్ని వినకపోతే, మారిన మనస్సుతో క్రీస్తుకు కనబడకపోతే, క్రీస్తుకు కలిగిన మనస్సుతో తండ్రికి కనిపించకపోతే, నీవు ఎక్కిన మంచము దిగవు. నీవు మంచం పాలవుతావు. నెంబర్ 2, ఎక్కిన మంచం చెప్పాలా, దిగవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనస్సు మారకపోతే ఎంత ప్రాబ్లమో చూడండి. క్రీస్తుకు కలిగిన మనస్సు రాకపోతే ఎంత ప్రమాదమో చూడండి. నా ప్రియులారా, జాగ్రత్త, బీ కేర్ఫుల్. మనస్సు మారలేదా? 2026 ఈ 6వ నెల వరకు దేవుడు నీకు టైం ఇస్తున్నాడు. ఎందుకు టైం ఇస్తున్నాడు? భూమి మీద అన్నీ అనుభవించావు, అన్నీ సమకూర్చుకున్నావు, వెల్ సెటిల్డ్. ఒకవేళ ఇంకా సెటిల్డ్ కాలేదా? 24 గంటల్లో 20 గంటలు సెటిల్ కావటానికి ప్రయత్నం చేయి. మిగిలిన 4 గంటలు సమయాన్ని దేవునికి ఇవ్వటానికి ప్రయత్నం చేయి. కొట్టు బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా సెటిల్మెంట్ లేదా? 20 అవర్స్ దేవుడు నీకు ఇచ్చాడు. నా దేవుడు ఎంత కల్మషం లేనాడో చూడండి. 20 గంటలు ఆయన తీసుకొని నీకు 4 గంటలు ఇస్తానంటే ఆయన పక్షపాతి కదా. రే, తోటలో పండ్లు ఉడిపోయాక తినరా ఆదామవా, నీ బుద్ధి పుట్టినట్టు తిను. కానీ దేవుడు పక్షపాత కాదా? ఒకసారి ఆలోచన చేయి. 24 గంటల్లో 20 గంటలు ఇంకా నీ లైఫ్ సెటిల్ కాకపోతే తీసుకో.
కానీ ఆ టయాన్ని ఇస్తున్న నాకు 4 అవర్స్ చాలు. ఆమేన్. తోటలో ఉన్నవన్నీ తిను, కానీ దయచేసి దాని దగ్గరికి పోవద్దు. ప్రైజ్ ద లార్డ్. తోటలో ఉన్నవి కాకుండా ఇంకా నాకు అది కూడా కావాలయ్యా. 6 దినాలు నాకు ఇచ్చావు, అది కూడా కాకుండా 7 దినం కూడా నాకు కావాలా. 24 గంటలు నాకు ఇచ్చావు, 20 గంటలు సరిపోలే. ఆ 4 గంటలు కూడా నాకే. ఎంత ఆశపాతకుడండి మానవుడు. ఏమి ఇవ్వాలి నీకు ఇంకా? ఒకడు తన ప్రాణము కంటే ఎక్కువగా ఏమి ఇవ్వడు నీకు? ప్రాణాన్ని ఇచ్చా, సమయాన్ని ఇచ్చా, స్వేచ్ఛనిచ్చా, సమస్తము ధారపోసా, సమయాన్ని కూడా ఇచ్చా. ఇచ్చిన సమయాన్ని మరలా నువ్వు దేవునికి కొంత అంటే లేకపోతున్నావా? వారంలో 7 రోజులు 6 నువ్వు తీసుకో, సంపాదించుకో, నీ పిల్లలు సంపాదించుకో, నీ పిల్లల కొరకు కష్టపడు, నీ భార్య కొరకు కష్టపడు. నీ భార్య కళ ఏదో, నీ భర్త కళ ఏదో, నీ పిల్లల యొక్క ఆశ ఏంటో తీర్చుకో 6 రోజులు. కానీ 7వ రోజు ఒక్కరోజు నాకి, ఆ ఒక్కరోజు నాకు ఇస్తే నువ్వు బాగుపడతావు. 24 గంటలు 20 గంటలు తీసుకో, 4 గంటలు నాకి, నువ్వు బాగుపడతావు. ఏడు రోజులలో 6 రోజులు నువ్వు తీసుకో, ఒక్కరోజు నాకి, నీకు బాగుపడతావు. లేదు ప్రభు, టైం లేదు నాకు అసలు. లేదనుకున్నా ఓయమ్మా ఆదివారం కూడా మందిరానికా? బాగా చెప్పినవే. స్పెషల్ డ్యూటీస్ చేస్తున్నారు మాకు. ఏంటివి స్పెషల్ డ్యూటీస్? ఉద్యోగం కావాలని చెప్పి వస్తారు నా కాడికి. అన్న ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తాయన్న. ఉద్యోగం వచ్చేదాకా అన్న చెప్పినట్టే వింటారు. ఉద్యోగం వచ్చిన యానన్న బేట కానస్తున్నారు అనుకో, ఏనన్నా మందిరం మర్చిపోయావు కదరా. సరే మందిరాన్ని సేవకుని మర్చిపోయినా పర్లేదురా, కనీసం దేవుణ్ణి మర్చిపోకుండా ఉండరా అంటే, యాడన్నా స్పెషల్ డ్యూటీస్ చేసినారు, అస్సలు టైం కుదరలేదన్నా. అప్పుడు నేను అనుకుంటావురా, నీకు ఉద్యోగం వచ్చి దేవుడు తప్పు చేసినారా, అంతే కదా. మర్యాద ఉద్యోగం లేనప్పుడు కుక్క లెక్క మందిరం దగ్గర వచ్చి పరిచయం చేసేవాడివి. ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియులారా, ఎందుకు ఇస్తున్నాడు సమయాన్ని నీకు? ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు? నెంబర్ 1, భూ సంబంధమైన వాటిని ఇక సంపాదించే విషయంలో మానుకో. ఒకవేళ ఇంకా సెటిల్డ్ కాలేదా, ఇంకా వేటి మీద నా మోజు ఆశ ఉందా, 20 గంటలలో చేసుకో. కానీ నువ్వు ఎంత చేసుకున్నా, ఎంత సంపాదించుకున్నా చిల్లి గవ్వ కూడా తీసుకుపోలేవు. దాని కొరకు ప్రయాసపడుతున్న పడు. దాని కొరకు నన్ను మర్చిపోయావు, దాని కొరకు నన్ను వదిలిపెట్టావు, మందిరాన్ని వదిలిపెట్టావు, వాక్యాన్ని వదిలిపెట్టావు. అయినప్పటికీ నేను నీకు సమయం ఇస్తూనే వస్తున్నా. అయినప్పటికీ నేను క్షమిస్తూనే, భరిస్తూనే, సహిస్తూనే వస్తున్నా. నా సహనముతో చెలగాటమాడద్దు. నా దేవుడు చూసి చూడనట్లు ఉంటాలి అనుకోవద్దు. ఆయన కన్నెర్ర చేస్తే తట్టడము, తాళుకోవడము నా తరము కాదు. ఎందుకు సమయం ఇస్తున్నాడైనా? భూ సంబంధమైనవి మానుకొని పర సంబంధమైన వాటి మీద ఫోకస్ చెయ్యి. అది ఉంది నీకు. ఒకవేళ సావు లేకుండా, ఏమి లేకుండా ఏడనే ఉన్నట్టయితే నాకు కూడా ఈ మాటలు చెప్పాల్సినంత అవసరం లేదు. నిలబడే ఓపిక లేకున్నా జాంకులతో గొంతును అనుకుంటా. ప్రతి మానవునికి ఏం పెట్టాడైనా? మరణం అన్నది కూడా పెట్టాడు. నువ్వు మరణించిపోయే లోపు పర సంబంధమైన వాటి మీదకి నీ ఫోకస్ పెట్టు. ఇన్నాళ్ళు నీ ఫోకస్ ఎక్కడున్నది? దేవుడిచ్చిన సమయాన్నంతా ఎక్కడ ఫోకస్ చేసావు? భౌతిక సంబంధమైన వాటిలో. నీ ఆయువు తీరకముందే, నీ గడువు తీరకముందే, నీ దినములు సమాప్తి కాక మునిపే, నీ ఆయుష్ దినాలు ముగియక మునిపే ఇచ్చిన సమయాన్ని ఇదివరకే వ్యర్థం చేశావు. ఇచ్చిన సమయాన్ని ఇదివరకే అన్ని సంపాదించుకున్నావు. ఓకే, ఇక సంపాదించుకోవలసిన దేవుణ్ణి సంపాదించుకో. దేవునికి మహిమ కలుగును గాక. కొడు చప్పలు కరిగేసాయికే.
ఇచ్చిన సమయంలో అన్ని సంపాదించుకున్నావు. భార్య కొరకు సంపాదించావు, భర్త కొరకు సంపాదించావు, పిల్లల కొరకు సంపాదించావు, అందరికీ అన్ని సంపాదించావు. కానీ నువ్వే పోయేలోపు నీకు సమయం ఇచ్చిన యేసయ్యను సంపాదించుకోలేక చచ్చిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు సమయం ఇస్తున్నాడయ్యా అంటే, నెంబర్ 1, బతికి ఉండే లోపే యేసయ్యను సంపాదించుకో. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను సంపాదించుకుంటావో, నెంబర్ 2, ఆ యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కనుక నీకు పరసంబంధమైన వాటిని చూపిస్తాడు. నానా, ఇది కాదురా లైఫ్, ఇది కాదు నా జీవితం. యేసయ్యను అపోస్తుడైన పౌలు సంపాదించుకున్నాడు. కనుకనే సమస్తమును పెంటతో ఎంచుకున్నాడు. లోకాన్ని నేను అస్సలు విడిచిపెట్టను. దేన్ని? లోకాన్ని. పౌలేమో లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. పౌలు క్రీస్తును సంపాదించుకున్నాడు. కనుక పరసంబంధమైన వాటిని చూస్తున్నాడు. దృశ్యములైనవి అదృశ్యములైనవి ఏమిటో కనుగొన్నాడు. అదృశ్యమైనవి ఏవో పరమందు ఉన్నాయి. అవి నీ కళ్ళకు కనిపించవు. అవి చూడాలి అంటే దేవుడు నీకిచ్చిన సమయంలో నువ్వు క్రీస్తును సంపాదించుకో. క్రీస్తు అన్ని నామముల కన్నా పైనున్న నామము కనుక ఆ పైనున్న వాటిని దేవుడు నీ కళ్ళకు చూపిస్తాడైనా సంపాదించుకున్నప్పుడు. కొట్టు చప్పటి బిగ్గరగా యేసయ్యకే. ఎందుకు సమయం ఇస్తున్నాడయ్యా? క్రీస్తును సంపాదించుకోవటానికి. నెంబర్ 2, పైనున్న వాటిని వెదకటానికి. నెంబర్ 3, మనస్సును మార్చుకోవటానికి. మార్పు చెందుతావా? మనస్సు మార్చుకుంటావా? మలినమైన హృదయంతో ఎన్నాళ్ళు ఉంటావు? మలినమైన మనసుతో ఎన్నాళ్ళు మందిరానికి వచ్చిపోతావు? మార్పు చెందని మనస్సుతో ఎన్నాళ్ళు ప్రభువును సాటిస్ఫై చేస్తా అనుకుంటావు? నువ్వు ఏది తెచ్చినా నా దేవుడు సాటిస్ఫై కాడో. క్రీస్తుకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉండి అప్పుడు మందిరంలోకి నువ్వు ఏది తెచ్చినా దేవుడు నీ ప్రతి హస్తాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తాడు. కొట్టు బిగ్గరగా ప్రైజ్ ద లార్డ్ చెప్తాం, హల్లెలూయా. కనుక ఇదివరకే దేవుడు ఎంతో సమయాన్ని నీకు ఇచ్చాడు. ఒకవేళ ఇంకా ఏదన్నా భూమి మీద ఆశ పెట్టుకున్నావా? ఈలోపు 20 hours నీకు ఇచ్చాడు, తీసుకో. నీ ఎడ్యుకేషన్, నీ సెటిల్మెంట్, నీ జాబ్ చూసుకో. బై ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుని సహాయంతో 4 hours ప్రభుకి చేసి. ఇది ఇవ్వలేదా? హఠాత్తుగా ఏమవుతో తెలుసా? నీవు మారు మనసు పొందకపోతే ఏం చేస్తా? దాన్ని ఎక్కడికి ఎక్కిస్తా? నువ్వు ఎక్కించి మళ్ళీ దిగుతావు. ఆయన ఎక్కించినాడు అనుకో, ఆయన దింపాలి. మళ్ళా ఎక్కించినాడా? ఒకటి నాకు చూపించినాడా? ఎవరు ఎక్కించినాడు? అహజ్యాన్ని ఎక్కించినాడా? ఎక్కిన మంచం దిగినాడా? ఎక్కినట్టు పోయినాడా? అట్టి గతి పట్టకుండా ప్రభు మనకిచ్చిన సమయాన్ని, ప్రభువుకు తిరిగి సమయాన్ని ఇస్తూ, ఇచ్చిన సమయాన్ని క్రీస్తును సంపాదించుకుంటూ, ఇచ్చిన సమయాన్ని పరసంబంధమైన వాటి కొరకు మిగిలిన జీవితాన్ని జీవిస్తూ, ఇచ్చిన ఆ సమయాన్ని మారు మనస్సు పొంది బాప్తీసం పొంది క్రీస్తుకు కలిగిన మనస్సు మనము కలిగి జీవించుదుముగాక. ఇట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఇచ్చిన ఈ సమయంలో దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించువారమవుదుముగాక. నా దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలు దేవుణ్ణి సంపాదించుకున్నవాడు కనుక, పౌలు క్రీస్తును సంపాదించుకున్నాడు కనుక, సమస్తమును నష్టపుచ్చుకున్నాడు కనుక, ఆ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, ప్రైజ్ ద లార్డ్, ఏంటయ్యా అంటే, నేను క్రీస్తును సంపాదించుకొని లోకాన్ని పెంటగా ఎంచాను. అందరూ మోకాళ్ళకి వచ్చేద్దామా?